తెలుగుదేశం జెండా పట్టుకోని పేదల గుండెల పెట్టుకోని అడుగేసిండన్నా మన ఫారూకన్నా. నంద్యాల ప్రజల క్షేమం కోరి నిస్వార్థ సేవకు అంకితమైన మనిషే చూడన్నా మన ఫారూకన్నా. భాయి అంటే చాలు రపై అన్నే అయితడు అన్ని. మెరే భాయి అంటే చాలు రపై అన్నే అయితడు అన్ని. భాయి అంటే చాలు రపై అన్నే అయితడు అన్ని. మెరే భాయి అంటే చాలు రపై అన్నే అయితడు అన్ని. నమ్మిన ప్రజలకు నేస్తమువే, నంద్యాలకు నువ్వు బిడ్డవులే. కష్టం నష్టం ఏమెదురైనా వెనకడుగేయని ధీరుడమే. అన్నా ఫరూకన్నా మా లీడరు నువ్వేలే. నంద్యాల అభివృద్ధి నీతోనే సాధ్యములే. మా ఓటు మా కోసం ఇక నీకే వేస్తములే. మా నంద్యాల ఎమ్మెల్యేగా నువ్వే ఉండాలే. భాయి భాయి అంటే చాలు రపై అన్నే అయితడు అన్ని. మెరే భాయి అంటే చాలు రపై అన్నే అయితడు అన్ని. ఇక్కడ ఉండేంత పాప పేదవాళ్ళు వారి సంరక్షణ కోసం, వారి బతుకు తెరువు కోసం మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకమ్మా దీంట్లో రాసింది ఎంత చదివారు లేదు, చదువుతారు కదా చాలా మంది పిల్లలకు. అతని పండాత జనవరిలో పెన్షన్ వచ్చే మార్చి నుంచి జనవరి 3000 ఇస్తామని చెప్పడం జరిగింది. సరే జనవరి తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో అది ఇంప్లిమెంట్ చేయకుండా నిలబడిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మార్చిలో అది రాలేదు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను 3000 పెన్షన్ ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు 3000 ఇవ్వలే. నా దగ్గర డబ్బు లేదు. 2002 నుంచి 2250 రూపాయలు ఇస్తామన్నాడు. అట్లా 3 సార్లు చెప్పి 5 సార్లు 4 సార్లు చేశాడు. 5వసారి 3000 చేశాడు. ఈ సంవత్సరానికి 3000 అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తానే ఇమీడియట్గా ఈ రావాల్సిన ఎలక్షన్ కాబట్టి నిలబడిపోయిన 3000 ఆయన వచ్చే నెల నుంచి నా అధికారం వస్తే 4000 ఇస్తామని చెప్పడం జరిగింది. 2 కలిపితే 7000 అవుతాయి. 7000 పెన్షన్ కూడా మీకు రావడం జరుగుతుంది. ప్రతి నెల 4000 రూపాయలు సబ్సిడీ కింద మీకు సబ్సిడీ కాకుండా ఫ్రీగా మీకు 4000 రూపాయలు మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు, ముస్లిం మహిళల్లో కానీ ఇతర బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఆడపిల్లలు పెళ్లి కాకపోతే వారి ప్రతి ఒక్కరు కూడా ఎదిగిన అమ్మాయిలు ఉంటే వారికి 18 సంవత్సరాలు దాటిన అమ్మాయికి మరి ముఖ్యమంత్రి గారు 1,00,000 రూపాయలు దుల్హన్ పథకం కింద ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు నంద్యాల పోవడానికి బస్సు, అదేవిధంగా ఫ్రీగా, అదేవిధంగా గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ మీకు సంవత్సరానికి 5-6 అవుతాయి. అందులో 5-6 కూడా అవుతాయి లేదా తెలుసు కానీ మీకు చిన్న కుటుంబాలు కాబట్టి అంత యూస్ఫుల్ ఉండదు. మరి మీకు 3 గ్యాసులు ఫ్రీ ఉచితంగా వేయడం జరుగుతూ ఉంది. ఈ సౌకర్యం కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఇచ్చిన తర్వాత మేము ఇస్తామని చెప్తుంది. ప్రతి వృత్తికి అది కాకుండా ప్రతి రైతుకు చెప్పారు సోదరు, ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కలుపుకొని మన చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఇస్తాను ఏడాదికి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ముస్లిం మహిళలకు ఎవరైతే ఉన్నారో వారి అభ్యున్నతి కోసం మైనార్టీ సంస్థ నుంచి 5 లక్షల రూపాయలు మీరు ఏదన్నా స్వయం ఉపాధి కోసం ఖర్చు పెట్టుకొని మీరు స్వయంగా డబ్బు సంపాదించుకోవడానికి వారు ఆస్కారం కలుగుతారు. దాని వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎవరైతే మక్కా పోవాలనుకుని హజ్ పోవాలనుకునే వారికి కూడా 1,00,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీకోసం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. మీ అభ్యున్నతి కోసం, మీ అభివృద్ధి కోసం మీరు అభివృద్ధి చెందాలా, మీరు దాదాపుగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి మీరు మన ఇంటి ఇక్కడే ఉన్నారు. మీరేమో చిన్న చిన్న ఇళ్లలో ఉన్నారు, మీ పక్కన ఉండే వారితో బాగుంటారు. మీరు ఇంకా కొట్టాల్లో ఉన్నారు. మరి మీరు ఎప్పుడు బాగుపడాలా? మీరు కూడా బాగుపడాలి కదా. మీకు ఆలోచన చేయాలి కదా. మనం ఎందుకు చేయలేదు ఇంతవరకు? కాబట్టి మీరు అన్ని ఆలోచించుకోండి, చేయండి అమ్మా. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తే మీ అందరికి వస్తాయి సరే. కాబట్టి ఇవన్నీ మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ తోడ్పాటుపడండి, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించారని చెప్పి ముఖ్యంగా ఆడబిడ్డలందరికీ మరి ఇక్కడ చేసిన ముస్లిం సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ రేపు జరగబోయే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి
నన్ను కానీ అదేవిధంగా శబరిమ్మ ఎవరైతే ఉన్నారో డాక్టర్ అమ్మకు ఆమెను కూడా గెలిపించి 2 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నంద్యాల సెంటర్ లో టీడీపీ జెండా, మన టీడీపీ జెండా రెపరెపలాడిద్దమా పసుపు జెండా, ఫరూకు అన్నకు అండా. నంద్యాల సెంటర్ లో టీడీపీ జెండా, మన టీడీపీ జెండా రెపరెపలాడిస్తామా పసుపు జెండా, ఫరూకు అన్నకు అండా. నంద్యాల సెంటర్ లో పసుపు పచ్చ దగదగలో టీడీపీ జెండా బట్టి జై ఫరూక్ అన్నా. నంద్యాల సెంటర్ లో టీడీపీ జెండా, మన టీడీపీ. కాబట్టి ఇంత అరాచకమైన పాలనను పోగొట్టాలంటే ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి రావడానికి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే గ్రామస్తుల రైతులకు అందరూ తెలియజేయడం అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయినా కూడా తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ప్రజలు భూములు కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆస్తులన్నీ కూడా మనకు పట్టాదారు పాసుబుక్లు ఇవ్వడము, పట్టాదారు పాసుబుక్ మీద జగన్ బొమ్మ వేయించుకోవడము, దాన్ని బ్యాంకుకి తీసుకుపోతే లోన్లు కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే సొంతం మీద వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిని ఆయన ఫోటో వేసుకుంటున్నాడు. మన ఆస్తులపైన ఆయన పెత్తనం ఏంది? భవిష్యత్తు కాలంలో ఇదే విధంగా ఉంటే మన ఆస్తులని లాక్కుంటారు. ఎవరికి ప్రజలకు 1 సెంటు కూడా ఉండదు. ఎక్కడ కూడా ఈ ఆస్తులన్నీ కూడా ప్రజలకు చెందకుండా అతను కాజేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినాడు. ఎక్కడ కూడా ఇది డైరెక్ట్ గా ఎంఆర్ఓ కానీ అప్పీలు, కోర్టు పోయే అవసరం లేదు. ఆ నుంచి కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవాలా. ఇది అధికారంలో ఎవరుంటే వాళ్ళకే చెందుతుంది. మన భూములన్నీ కూడా స్వాధీనం చేసుకోవడానికి, ఆక్రమించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పడిన కుట్ర ఇది. కాబట్టి రైతులారా అందరూ గమనించండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే, అమలులోకి వస్తే ఖచ్చితంగా మన భూములన్నీ కోల్పోతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా రావడానికి కారణం మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని చెప్పి ఒక ఆశతో, ఒక ఆశాజనకంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి మీరు ఆలోచించుకునే అవసరం ఉంది. మనం ఏమన్నా గ్రామాల్లో ఎక్కడ సున్నితంగా గ్రామాలు ఉండాలా, గ్రామాభివృద్ధి చెందాలా, గ్రామాల అభివృద్ధికి పాటుపడాలా అనే కార్యక్రమాలు చేశాం. కానీ ఎక్కడ గ్రామాల్లో కూడా ఖర్చులు పెంచలేదు. గ్రామాలు అభివృద్ధి చెందాలా, గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఏదైనా కానీ ఏమీ లేకుంటే గొడవ లేకపోతేనే గ్రామాలు అభివృద్ధి చెందాయి. ఆ రకంగా గ్రామాలకు ముందుకు తీసుకుపోయినాం. మనం ఎక్కడ కూడా తప్పు చేయలే, ఎవరిని కూడా బాధించలే, ఎవరిని కూడా వేధించలే, ఎవరి దగ్గర కూడా ఆశాజనకంగా ఏ కార్యక్రమాలు కూడా చేయలే. కాబట్టి తమరు ఆలోచించుకునే అవసరం ఉంది. మీరు, మేము, మరి అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ కలిసి గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలా. ఈ గ్రామంలో ఎన్నో మంచి పనులు జరిగాయి. చాలా సంతోషంగా ఉంటుంది ఈ గ్రామం చూసిన తర్వాత. చాలా అభివృద్ధి చెందింది గ్రామం. అదేవిధంగా కూడలేయింది ఈ గ్రామం నుంచి గోస్పాడు పోవాలనుకునేప్పుడు మన ఆ రోజు గోస్పాడు గ్రామం కాదు, మరి వ్యాలూరు గ్రామానికి మండల కేంద్రం చేయాలంటే లేదు కూడదు, గోస్పాడే మండల కేంద్రం కావాలంటే గోస్పాడే మండల కేంద్రం చేశారు ఆ రోజులో. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది, రోడ్డు మీద ఊరుంది కాబట్టి ఆ రోజు అన్నింటి ఆ ఊర్లో కూడా కనెక్టివిటీ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు గ్రామాన్ని అభివృద్ధి చేశాం. కాబట్టి మనం ఆలోచించుకోవాలా, ఇంకా గ్రామాభివృద్ధి చెందాల్సిన అభివృద్ధి. కాబట్టి ఇంకా పట్టుదల పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరి గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలా, గ్రామంలో ఉండే కార్యక్రమాలు కూడా మనం చేపట్టాలా. ఈ గ్రామంలో మంచి ఆలయ ప్రాంగణం కూడా ఉంది, చూశాను, ఆలయం కూడా పోయాను. కాబట్టి నేను కోరుకునేది ఏమంటే మీరందరూ కూడా మరి ఇక్కడ ఉండేవాళ్ళు కానీ అక్కడ ఉండేవాళ్ళు కానీ అందరూ కూడా నన్ను గురించి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం అది. నేను ఎవరిని ద్రోహం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. నేను మిమ్మల్ని గురించి నన్ను అన్ని రకాలుగా పనిచేసేవాడిని. నన్ను మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నా అభివృద్ధి కోసం మీరు కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. మీరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది చెప్పి ముఖ్యంగా మిమ్మల్ని నేను వేడుకుంటా ఉన్నాను. కాబట్టి సోదరులారి గ్రామం మరి రేపు లేదు ఎల్లుండి 19వ తేదీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి సమాలోచనగా ఆలోచన చేయండి. ఫరూక్ గారికి ఎందుకు ఓటు వేయాలో తెలుగుదేశం పార్టీకి, అవతల వారికి ఎందుకు ఓటు వేయకూడదని. దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితాల్లో ఉన్న 42 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మచ్చ లేకుండా మనం జీవిస్తా ఉన్నాం. ఏదైనా కానీ అభివృద్ధి కార్యక్రమం పట్టణంలో కావాలంటే నా సొంత స్థలాలు కూడా, నా సొంత జాగీరు మీద నా తల్లిదండ్రులు ఇచ్చిన స్థలాలు కూడా ప్రజా అభివృద్ధి కార్యక్రమాల కోసం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాటుపడడం కానీ ఏది దుర్మార్గమైన పని చేయలేదని చెప్పి మీకు అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఈ రోజు ఈ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామానికి వచ్చారు. నేను కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామానికి వచ్చినప్పుడు
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల కోసం కోరినప్పుడు అన్ని కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రామిస్ చేసి గ్రామంలో అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాన్ని పాల్పంచుకోవడంలో అప్పుడు నేను కూడా తెలుగుదేశంలో ఉండేవారు కూడా నాతో ఉన్నారు. వారు అందరూ కలిసి ఈ గ్రామంలో ఇక్కడే పెద్ద సమావేశం ఏర్పాటు చేసి చాలా బ్రహ్మాండంగా మనం కార్యక్రమం చేశాం. చాలా సక్సెస్ఫుల్ గా ఈ గ్రామాభివృద్ధి కోసం పాటుపడడం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే ఇలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. మన 5 సంవత్సరాల తర్వాత ఏ కార్యక్రమం జరగలే, పెద్ద అభివృద్ధి చెందలే. అభివృద్ధి నీరు చెట్టు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి. ఆ నీరు చెట్టు వల్ల ఎంత అభివృద్ధి చెందింది, మనకు దాని వల్ల ఎంత అవకాశం వచ్చింది, అవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశ ప్రభుత్వం. మీరు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. మన రైతాంగానికి ఆయన వలన ఈ వైసీపీ ప్రభుత్వం వలన ఏమైనా మేలు జరిగిందా ఒక్కసారి ఆలోచించి ఒక మాట చెప్పండి చాలు. మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చినందుకు మా రైతులకు ఇది జరిగింది, దీనివల్ల లాభపడ్డాం, బాగుపడ్డాం అనడానికి ఏదైనా ఒక్కటి చెప్పండి. ఒక్కటి కాకపోతే ఒకటి. ఈ రోజు నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ల్యాండ్, శాండ్, వైన్, మైన్, టోలు దోచుకోవడానికే సరిపోయింది తప్ప ప్రజల గురించి ఆలోచన పాపాన్ని ఎప్పుడు పోలేదు. ఎమ్మెల్యేల కానీ దర్శనం ఇవ్వడు. మనం పోయి ఎమ్మెల్యేలకు చెప్తే కూడా ఎమ్మెల్యేలు చెప్పి ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీ సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన రోడ్లు, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వేసేటివే. అంతేకాదు ముఖ్యంగా ఈసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి తులసిరెడ్డి గారు చెప్పినట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూ రక్షణ చట్టం అని కొత్త చట్టం ఒకటి పట్టుకొచ్చారు. అంటే దాంట్లో మీరేమి భూమి ఉన్నోళ్లే కాదు, ఒక్క సెంట్ ల్యాండ్ ఉన్నవాడు కూడా, మన ఇంట్లో ముందర ఉన్నటువంటి ఒక సెంట్ పొలం ఉంటే కూడా అది దాని కిందికి వస్తుంది. ఈ రోజు ఏపీఐసిసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా మన భూములన్నీ కూడా ఒక కార్పొరేషన్ కిందికి వస్తాయి. దీనికి మన యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో 2 ఆఫీసర్లు ఉంటారు. మనకి ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందంటే ఆర్డీఓ దగ్గర పోవాలి, ఆర్డీఓ దగ్గర కాకపోతే జేసీ దగ్గర పోవాలి. మనం సిటీ సివిల్ కోర్టు కూడా మన దాని గురించి పోవడానికి లేదు. ఆఖరికి ఎంత దరిద్రం అంటే మన వారసుడు ఎవరనేది కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరే నిర్ణయించాలంట. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరే. ఈ రోజు మనకు ఉన్నటువంటి పొలాలు 3 రకాలుగా విభజిస్తాడు. ఒకటి క్లియర్ టైటిల్స్, ఒకటి డిస్ప్యూటెడ్ టైటిల్స్, 3 వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్స్. అంటే మనకి ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది అంటే అది తీసుకుపోయి డిస్ప్యూటెడ్ ల్యాండ్ లో బారేస్తే మీకు లోన్ రాదు, మీరు అమ్ముకోవడానికి లేదు. ఇవన్నీ కూడా అంటే నీతి ఆయోగ్ చెప్పినది ఒకటి, వీళ్ళు ఇచ్చినది ఒకటి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయనకు కావాల్సిన విధంగా ఆయన అనునాయకులకు అట్టగట్టడానికి ఈ రోజు యాక్ట్ అంతా కూడా ఈ రకంగా చేశాడు. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ యాక్ట్ మనకు వచ్చిందంటే రైతాంగం అంతా ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈవెన్ సుప్రీం కోర్టు పోయి కూడా మీరు 30 ఏళ్ళు కొట్లాడి మీకు టైటిల్ తెచ్చుకున్నా అది 15 రోజుల లోపల మీరు ఆ యొక్క ఆర్డీఓ గారికి ఆ యొక్క తెలియజేయలేకపోతే అది కూడా చెల్లదు. భాయి అంటే చాలు రపై అన్నే అయితడు అన్ని, మెరే భాయి అంటే చాలు రపై అన్నే అయితడు అన్ని. భాయి అంటే చాలు రపై అన్నే అయితడు అన్ని, మెరే భాయి అంటే చాలు రపై అన్నే అయితడు అన్ని. నమ్మిన ప్రజలకు నేస్తమువే, నంజాలకు నువ్వు బిడ్డవులే. కష్టం నష్టం ఏమెదురైనా వెనకడుగేయని ధీరుడమే. అన్నా ఫరూకన్నా మా లీడరు నువ్వే, నంద్యాల అభివృద్ధి నీతోనే సాధ్యములే. మా ఓటు మా కోసం ఇక నీకే వేస్తములే. మా నంద్యాల ఎమ్మెల్యేగా నువ్వే ఉండాలే. భాయి భాయి అంటే చాలు రపై అన్నే అయితడు అన్ని, మెరే భాయి అంటే చాలు రపై అన్నే అయితడు అన్ని. పార్టీలు మారని తత్వం, పదవులు ఎన్నో పొందిన తేజం. చంద్రన్నకు తోడుగా నిలిచి నంద్యాలకు బలమై ఎదిగి
పార్టీలు మారని తత్వం, పదవులు ఎన్నో పొందిన తేజం, తను నమ్మిన సిద్ధాంతాలే ప్రజల గుండెల్లో నిలిపేలే. నంద్యాలలో ప్రతి అడుగడుగు కళకళలాడాలే. సైకిల్ గుర్తుకు ఓటేసి ఫరూక్ అన్నను గెలిపించాలే. పిల్ల పెద్ద అందరూ మనకు మన గ్రామానికి ఫరూక్ గారు రావడం జరిగింది. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఆయన ఎటువంటి వాడు అనేది ఒక్క నిమిషం. ఫరూక్ గారు మా నాన్న ఫరూక్ గారి దగ్గరికి వెళ్ళాడు కానాలపల్లె గ్రామం మసీద్ గురించి. పోతే మీకు ఆలగడ తాలూకా కదా, మీరు అక్కడికి పోవచ్చు కదా అని కూడా చెప్పినాడు ఆయన. అయితే మేము అక్కడికి పోనీకి అవకాశం లేక మీ దగ్గరికి వచ్చినామని చెప్తే, సరే నేను నాగిరెడ్డి గారితో మాట్లాడుకొని సమన్వయం చేసుకొని మీకు మసీద్ శాంక్షన్ చేపిస్తానని చెప్పి, ఆయన మన ఊరిలో లేకపోయినా కానీ, మన తాలూకాలో లేకపోయినా కానీ, మనకు ఆ సమయంలో మనం వేరే ఊరి వాళ్ళం అయినా కానీ, ఎందుకంటే ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలకూడదు అనే పరిస్థితి ఉండింటారు. కానీ ఫరూక్ గారు మంచి మనసు చేసుకొని మనకు ఒక నెలలోనే మనకు శాంక్షన్ చేపించి దాన్ని కట్టించేసేదానికి సహకరించడం జరిగింది సోదరులారా. కాబట్టి ఆయన నియోజకవర్గం కాకపోయినా కానీ ఆయన మనకు సహాయం చేశాడు. అట్లా ఆయన వ్యక్తిత్వం గురించి మీకు చెప్తున్నా, ఆయన చేసిన విషయం కాదు, ఆయన చాలా మంచివాడు. కాబట్టి మన గ్రామ ప్రజలందరూ ఆయనకు సహకరించి మాకు ముఖ్యంగా మమ్మల్ని చూసి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కోరుతున్నాము. ఏం చెప్పేవాళ్ళంటే వరుణ్ దేవునికి వైసీపీ కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని వానలు బాగా పడేటప్పుడు ఆ మాట చెప్పారు. ఇప్పుడు ఏమై ఉన్నారో ఏమో, నాకైతే ఒకటి అర్థమైంది. ఈ లోకంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకు దేవుడు కూడా భయపెట్టి ఎన్నో దాపెట్టుకున్నట్టున్నాడు. కనుక అతన్ని మనము ఈ రాష్ట్రం నుండి మరి బంగాళాఖాతంలో కలిపినప్పుడు ఆయన దేవుడు వచ్చి మళ్ళీ భారీ వర్షాలు మనకి ఇస్తాడు. రాబోయే తెలుగుదేశం పార్టీ స్థాపింపబోతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. కాబట్టి మనలో ఏం చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపి మళ్ళీ చంద్రబాబును తప్పించుకుందాం. మా పార్కు సార్లు మొత్తం డిఫెక్ట్ సీఎంగా చేసుకుందాం. జై చంద్రబాబు, జై బాలికల నాయకత్వం. వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయల వర్క్ చేయించామని చెప్పి, వెలుగూరు నుంచి రావాల్సిన నీళ్ళు ఏదైతే అమృత స్కీమ్ ఉందో ఆ అమృత స్కీమ్ ద్వారా 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. అయినా ఇంకా నీటి ఎద్దడి ఉంది. ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీకి నీళ్ళు అందడం లేదని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 30 ఛానల్ అంటే తెలుగు కింద వచ్చే 13 ఛానల్, ఆ ఛానల్ చాలా త్వరితగతిగా తిమ్మాపురంలో నేనే ఏర్పాటు చేసేది. అది మహానది మండలికి వస్తే తిమ్మాపురంలో అక్కడ ఉండే తిమ్మయ్య గారు కానీ, రామయ్య గారు కానీ, పాండ్యం వెంకటేష్ కానీ, వీళ్ళందరూ చాలా ఒత్తిడి తీసుకొచ్చారు నా మీద కాలం తొందరగా కావాలని చెప్పి. మళ్ళీ ఈ జిల్లా ఇక్కడికి వస్తుందని నేను ఊహించాను. ఇది ఎందుకంటే ఇంత గతంలో 6 కాన్స్టిట్యూన్సీ ఉండేది, అది మా నంద్యాలలో ఉండేది. మరి ఏది ఏమైనా సరే ఆ నీళ్ళు ఇక్కడ నుంచి చిట్టజేరి ప్రాంతం కాబట్టి ఇది నీళ్ళు అందడం కష్టం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా దాని కాలువను విడోపి చేసి రైతులకు నీళ్లు రావాలనుకుంటూ అసలు వ్యవసాయానికి నీళ్ళు రావడానికి ఆ కాలువ తెచ్చారు. తిరుగుగా లేకపోతే పరిస్థితి మంది నీళ్ళు వస్తున్నాయి. కేసీపీ నీళ్ళు అందుతాయి. మన వాళ్ళు తీసుకొచ్చే అవసరం ఉంది. కేసీపీ నీళ్ళు మనకు రూట్ల దగ్గర తీసుకొచ్చి మనం కుందూరు కలుపుతాం. కుందు ప్రవహిస్తూ ఉంటుంది. తెలుగుగా కాలం తీసుకొచ్చి మన కేసీపీ కుందూరు కలిపినాం కాబట్టి ఈరోజు రైతులకు సమృద్ధిగా నీళ్ళు వస్తున్నాయి. లేకపోతే నీళ్ళు వచ్చేట్టు మనం ఆలోచించుకుంటూ వస్తున్నాయి. మన నీళ్ళు రావాలంటే కేసీపీ నుంచి ఎక్కడి నుంచి రావాలా? బళ్ళారి జిల్లా నుంచి, హాస్పిటల్ నుంచి రావాలా? డ్యామ్ మన చేతులు లేదు. డ్యామ్ కర్ణాటక చేతులు పోయింది. మన నాయకులు మన పూర్వీకులు బళ్ళారిని తీసుకుపోయి కర్ణాటకలో కల్పించారు. అసలు అది వింటే మనకు తలకాయ ఉండేది. కర్నూలు జిల్లాలో ఏ రకంగా అయితే మన ఎన్ఆర్ జిల్లాలో పోతిరెడ్డిపాడు హెక్లేటర్ మన చేతులు ఉంది, కృష్ణమ్మ ప్రవహిస్తా ఉంది. మన తరపున ఆ నీళ్లను మన రాయలసీమ ప్రాంతానికి మళ్లించుకోవడానికి అవకాశం ఉంది. అదే రకంగా తుంగభద్ర నీళ్లు కూడా మనకు అది ఉండింటే ఆ తలంతా మన చేతులు ఉండేది. కానీ మన నాయకుల పూర్వీకులంతా దాన్ని వదిలేశారు. అది వదిలేయడం మనకు కష్టాలు వచ్చాయి. ఆ కష్టాల మనకు కేసీకి నీళ్లు ఎంతవరకు వస్తున్నాయి? కర్నూలు వరకు వస్తాయి. కర్నూలు దాటితే అయిపోయింది, నీళ్లు రావడం లే. నది కొట్టుకొని చాలా ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మల్యాల దగ్గర నుంచి మీకు నీళ్లు ఇస్తామని చెప్పి మల్యాల నుంచి నీళ్ళు ఇచ్చి ఆ ప్రాంతానికి ఆత్మకూరు నది కొట్టుకుని ప్రాంతాన్ని కాపాడడం జరిగింది. మరి ఈ రకంగా మన వ్యవసాయం నుంచి చాగల వరకు అక్కడి వరకు కడప వరకు పోయింది.
మరి ఆ చాగల్మారి ప్రాంతం కొండ ప్రాంతంలో పోతే మీరు ఒకసారి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మరిపిస్తాం మేము. అంత అందంగా, అంత ఆహ్లాదకరంగా, అంత బ్యూటిఫుల్ గా ఆ ఫారెస్ట్ కింద మన కాలం పోతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అటువంటి అవకాశం కలిగించాడు మహానుభావుడు, కీర్తి చేసి వచ్చాడు ఎన్టీ రామారావు గారు. ఆయన అవకాశం ఇవ్వకపోతే కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరికేది కాదు. మనకు ఆ తెలుగు రావడమే మనకు మహాశిక్షగా భావిస్తాం. కాబట్టి తెలుగు లేకపోతే మనకి ఏం లేదు తాగడానికి. అక్కడ ఎడారి ప్రాంతం ఉంది, చాలా ఎడారి ప్రాంతం. మనకు తెలుగు వచ్చింది, మన ప్రాంతానికి మనం అంతా ఉన్నాం కాబట్టి గాలి నగర్ ఇక్కడ తీసుకొచ్చాం, అంద్రీనీవా ఇక్కడ తీసుకొచ్చాం, కేసీ కెనాల్ కొంత మనకు 2 కాలువలు ఉన్నాయి. మరి ఈ రకంగా మనం తీసుకొచ్చిన తర్వాత మరి వెలుగోడు ఇద్దరు వారు కట్టుకున్నాం, పలుగొని సర్వనాశనం చేసి ఆడిన మహానుభావుడు. అదే విధంగా గోర్ఖాల రిజర్వ్ తీసుకొచ్చాం, అవుపూర్ రిజర్వ్ తీసుకొచ్చాం. ఇవన్నీ నీళ్లు నిల్వ చేసుకున్నాం కాబట్టి మనం ఈ రోజు కొంత కాస్త కూర్చో తాగడం నీళ్ళు వస్తున్నాయి. నిల్వ చేసుకోవడానికి ఆస్కారాన్ని కూడా ఏం చేసేవాళ్ళం మనం? మన పరిస్థితి ఏమిటి, మన దుస్థితి ఏమిటి, మన ప్రాంత దుస్థితి మనం ఆలోచించుకోవాలి. గ్రామమే కాదు, పట్టణం, మన ప్రాంతం అంతా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు నీళ్లు వస్తున్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ కాళ్ళు నిర్మించడం వల్లనే వచ్చినాయి. కాబట్టి ఈ రోజు ఈ గ్రామంలో ఎన్ని సమస్యలు చెప్పారు. సమస్యలు సెంటర్, బస్ సెంటర్లు అయితే మన లయన్స్ క్లబ్ ద్వారా కట్టిస్తామని చెప్పి కేసీఆర్ ప్రసాద్ మెజార్టీ వస్తే కట్టిస్తామంటారు. ఖచ్చితంగా వస్తుంది మెజార్టీ వస్తే రోడ్డుకి అటుపక్క హైవే దగ్గర సెంటర్ కట్టిస్తామని చెప్పారు. అది సరే సెంటరే కాకుండా చాలా విషయాలు చెప్పారు. గోవింద్ రెడ్డి గారు, మరి శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ మనం జరగవలసిన పనులు శక్తి కాని సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి దాదాపుగా 150 ఇళ్లు శాంక్షన్ అయితే 75 ఇళ్లే కట్టుకోవడం జరిగింది. మిగతా ఇళ్లు కట్టుకోలేదని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన లోన్లు కట్టుకోరా. మీకు స్థలాలు ఎవరిచ్చారు? ఇప్పుడు భూమానాగిరెడ్డి లేకపోతే శోభానాగిరెడ్డి ఉన్నప్పుడు తప్పనించి మళ్ళీ ఇళ్ల స్థలాలు వచ్చాయి. మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో ఒక ఇళ్ళన్నా కట్టాడా ఎమ్మెల్యే? ఇప్పుడు నుండి స్థలం ఏమైనా ఇచ్చినాడా? ఇప్పుడు మీ గ్రామానికి వచ్చినాడా? మీ సమస్యను తెలుసుకున్నాడా? మీ సమస్యల గురించి మాట్లాడాడా? మీ అభివృద్ధిని కానీ సంక్షేమాల గురించి మాట్లాడాడా? చెప్పాలి మన నుంచి. ఏం అడగాలి? ఇప్పుడు వచ్చాడు రావడం అనేది వచ్చి ఎలక్షన్ అయితే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి అదో ప్రజలు కొనుక్కుందాం, గొర్రెలు కొనుక్కున్నట్టు 500, 1500, 2000 వచ్చి కొనుక్కుంటే ఓట్లన్నీ మాకు వస్తాయని చెప్పి డబ్బు పంచి ప్రజలు కాదు, ప్రజలకు పని చేయి. సొంత సొంతంలే. ఇందాక చెప్పాడు అన్న చంద్రశేఖర్ రెడ్డి గారు, ఫరూక్ గారు నాకు మసీదు ఇచ్చారని చెప్పి 10 మేము అడుగుతాను శాంక్షన్ చేశాడని చెప్పి. మేము నా నాయన సొమ్మ? ప్రభుత్వ సొమ్ము ఇది. ప్రభుత్వ సొమ్ము మీకు చేయాల్సిన అవసరం, నా బాధ్యత, నా కర్తవ్యం. దాని గురించి నా సొమ్ము ఏమి కాదు కదా. ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారం, నా చేతిలో డబ్బు ఉంది కాబట్టి మసీదులు కానీ చర్చలు కానీ ఇవ్వాల్సిన కర్తవ్యం, బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఇచ్చా.